బద్రీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రేణుకా దేశాయ్ తన యాక్టింగ్ తో ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకుంది. జానీ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుని యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది రేణుకా దేశాయ్. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా కొందరు నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్ చేస్తున్నారని అన్నారు. ఒక్కోసారి ఇలాంటి కామెంట్స్ మరీ ఎక్కువగా రావడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేశారని అన్నారు. అయినా కూడా కొందరు వ్యక్తులు రేణుకా దేశాయ్ #తో పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విజయాన్ని సాధించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీ రాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయం మీద కూడా రేణుకా దేశాయ్పై మళ్ళీ కామెంట్ చేయడం ప్రారంభించారు. మీరు దురదృష్టవంతురాలు మేడం అంటూ ఎగతాళిగా ఓ నెటిజన్ కామెంట్ చేశారన్నారు. అందుకు రేణుకా దేశాయ్, నేను ఎలా దురదృష్టవంతురాలనో చెప్పగలరా అని మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటాను అని రిప్లై ఇచ్చారు. దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధ పెడుతుందని, నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే కొంతమంది ఇయర్స్ తడబడి కామెంట్స్ పెడుతున్నారని, ఆ మాటలకు విసిగిపోయానని, నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు ముడిపెడుతున్నారు అని, నా జీవితంలో ఇప్పటి వరకు నాకు దక్కిన విషయాలన్నిటికీ రుణపడి ఉన్నాను అని, అలాగే నాకు లేని వాటి గురించి నేను ఎప్పుడు బాధపడలేదు అని అన్నారు. డివోర్స్ తీసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయి అబ్బాయి అన్లక్కీ కాదని తెలుసుకుంటే చాలని అన్నారు. కేవలం వాళ్ళ వైవాహిక జీవితంలో మాత్రమే ముందుకు సాగలేదని, మామూలుగా వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని రేణుకా దేశాయ్ పోస్ట్ చేసి కామెంట్ పెడుతూ, ఒకరి అదృష్టాన్ని అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా విడాకుల కారణంగానో లేదా వాళ్ళ భాగస్వామి చనిపోవడం వల్లనో ఇలా బాధ పెట్టే కామెంట్ చేయడం ఇంకనైనా ఆపండి అని, ఇప్పటికైనా సమాజం మారాలి అని అన్నారు రేణుకా దేశాయ్. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిలా చూసి వారి శ్రమ ఆధారంగా గుర్తింపునివ్వాలని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.